హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి పన్నీరు బిర్యానీ. సో రెసిపీ చెప్తాను చూడండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని 1 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్, కొన్ని యాలక్కాయలు, 2 లవంగాలు వేసుకొని బాగా రైస్ 80% కుక్ చేసుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. సో ఈలోపు రైస్ అయితే కుక్ అయింది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. అందులో ఆయిల్ వేయడం వల్ల అట్లా వస్తుంది. సో పన్నీర్ని బాగా కలపొచ్చు. చిన్నగా పీసు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పన్నీర్ కుక్ అవుతుంది మంచిగా, లేదంటే మొత్తం విడిపోతుంది. ఎలా పడితే అలా కలిపితే. తర్వాత పన్నీర్ అయితే ఫ్రై అయింది. పక్కన బఠానీలు నైట్ నానబెట్టడం మర్చిపోయినా, సో అందుకే కొన్ని బాయిల్ చేస్తున్నా. తర్వాత పన్నీర్ అయితే ఫ్రై అయింది, తీసుకోవాలి, పక్కన పెట్టుకోండి. పన్నీర్ అయితే పక్కన పెట్టిన. సో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత 1.5 ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడైనా నిలువుగా కట్ చేస్తేనే బిర్యానీకి బాగుంటుంది. చిన్నగా కట్ చేస్తే అసలు టేస్ట్ ఉండదు. సో 1.5 ఆనియన్ కట్ చేసి ఆయిల్లో వేసాను. నెక్స్ట్ 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అందులోకి సాల్ట్ వేయాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే మొత్తం రైస్కి అంత రైస్లో వేయలేదు, అందుకే 2.5 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి అయితే నాకు సరిపోతుంది 1.5 స్పూన్ సాల్ట్. సో ఇంకా వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అందులోకి బఠానీ యాడ్ చేసిన. గ్రీన్ కలర్ బఠానీ అయితే ఇంకా బాగుంటుంది. పచ్చి బఠానీ ఇంట్లో లేవు, సో వీటిని బాయిల్ చేసి వేసి తర్వాత 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ కూడా తురుమాలి. 1 క్యారెట్ తురిమి అందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ వేయడం వల్ల పన్నీర్కి క్యారెట్కి మంచి టేస్ట్ వస్తుంది. సో వాటిని కూడా 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి. అల్లం పేస్ట్ వేసి మళ్ళీ దాని స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. పన్నీర్ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది ఎట్లా వస్తుందో చూడండి. సెకండ్ టైం
అల్లం వేసిన 2-3 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూను కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసానుగా, 4 వేసిన పచ్చిమిర్చి, అందుకే హాఫ్ స్పూను. మీకు ఇంకా టేస్ట్కి మీకు ఇంకా కావాలనుకుంటే మీరు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను మా పాప కోసం చేస్తున్నా కాబట్టి కారం లైట్గా వేస్తున్నా. సో హాఫ్ స్పూన్ వేసిన తర్వాత 1 మినిట్ ఫ్రై చేసి అందులోకి పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్లో పన్నీర్ వేగితే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్లో కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. మీకు కావాలనుకుంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ పోసిన తర్వాత. నేను మా స్వీట్ తినదనేసి పెరుగు యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేసుకోండి కావాలనుకుంటే. తర్వాత రైస్ వేసి దమ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో కుంకుమ పువ్వు కలిపి వేసాను. లో ఫ్లేమ్లో 6 or 7 మినిట్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పన్నీర్ కూడా చాలా బాగా కుక్ అయింది. నాకు అసలు పన్నీర్ అంటే ఇష్టం ఉండదు, ఇలా చేస్తే నేను తింటాననేసి ట్రై చేసా. పన్నీర్ చాలా హెల్దీ. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.